ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. మొన్న సుబ్బారెడ్డి నేడు భూమన కలితే ఒప్పేసుకున్నారు. సాక్ష్యం కూడా మీకు చూపిస్తాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఇద్దరు కూడా గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పదవులు అనుభవించారు. సో ఇప్పుడు ఏదైతే ఆ యొక్క వివాదం అనేది కొనసాగుతూ ఉందో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా కల్తీ జరిగింది అని ఒప్పేసుకున్నారు. అంటే జంతు కొవ్వు కలవలేదు, కానీ కల్తీ జరిగింది అనేది. అది నేను చెప్పడం కాదు, వాళ్ళ నోటి ద్వారా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ముందుగా వైవి సుబ్బారెడ్డి గారు గతంలోనే చేశారు కదా ఈ వ్యాఖ్యలు. దీనిపైన మనం వీడియోలో విశ్లేషించుకున్నాం. అయినా సరే ఒకసారి గుర్తు చేయడం కోసం ముందుగా ఈయన మాటలో, దీని తదుపరి బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి సుబ్బారెడ్డి గారి మాటలు వినిపిస్తా. దీంట్లో లాస్ట్ పేజ్ ఇందాక వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఈ ఇచ్చినట్టున్నారు. ఎస్ వాల్యూస్ అంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సో నేను చూస్తాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ 100 grams as per ISO 17678 ఏమని సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, coconut and palm kernel fat, palm oil and beef tallow, suspected as per ISO standard. Suspected అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. సో ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారని ఆయనే మాట్లాడారు. సో అప్పుడు కూడా మనం వీడియోలో చర్చించుకున్నాము. ఆయనే ఒప్పేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఎందుకు ఆ రకంగా ఇబ్బంది పడతా, ఆపసోపాలు పడతా, ఏమీ జరగలేదు, ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం. అందులో ప్రధానంగా ఆ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు క్లీన్ చిట్ ఇచ్చింది ఓ పక్కన సిట్టు అని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నారు. మరి క్లీన్ చిట్ ఇస్తే ఈయన చెబుతున్నది ఏంటి? అక్కడ సాక్షాత్తు ఆ పదవిలో ఉన్న వ్యక్తే ఈ రకంగా ఉంది అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా రిపోర్ట్లో ఉన్నదే చదివారు కదా. మరి వైసీపీ నాయకులు భుజాన్ని వేసేసుకొని క్లీన్ చిట్ ఇచ్చింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అధికారంలోకి రాకముందే చంద్రబాబు నాయుడు గారు చేశారంటే మరి ఆ సమయంలో ఏం చేశారు? అప్పుడు దాని గురించి ఎక్కడ లేవనెత్తలేదే. మరి వీళ్ళు ఎలా మాట్లాడుతారు? ఇప్పుడు ఆ తర్వాత మన బొమ్మన ఏం మాట్లాడారో కూడా చూపిస్తాం. నెయ్యిలో మేము ఆవుకు కలిపినామనే కదా మీరు మాట్లాడుతూ వచ్చింది. నెయ్యిలో లడ్డూలో ఆవుకి నెయ్యి కలిపినామనే లడ్డూలో తడబాట్లు చూడండి మీరు మాట్లాడింది. మిమ్మల్ని ఆక్షేపించిన సుప్రీం కోర్టు సిబిఐని వేసిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అందులో కల్తీ జరగలేదు అని. ఏది? ఆవు పువ్వు కల్తీ, ఆవు పువ్వు కలపలేదు అని. కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. అది కల్తీ జరిగిందన్న విషయాన్ని మేము అంగీకరించకుండా పోయింది లేదే అని అంటే అంగీకరించారనే కదా. సో మన సుబ్బారెడ్డి, నేడు కరుణాకర్ రెడ్డి ఇద్దరు క్లియర్గా ఒప్పేసుకున్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే కదా. అంటే కొవ్వు అయితే కలవలేదు, కల్తీ అయితే జరిగింది. ఈ క్లారిటీ అయితే వీళ్ళిద్దరు ఇచ్చారు. మరి వైసీపీ వాళ్ళు ఏం చెప్పమంటున్నారు? అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారితో సహా మా క్లీన్ చిట్ ఇచ్చింది అని అంటే ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? ఆయనేమో డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి మరీ చదివి మరీ వినిపించారు కదా. ఫిష్ ఆయిల్ అన్నారు, ఏంటి బీఫ్ టాలో అన్నారు, లార్డ్ అన్నారు, అన్నీ చెప్పారు కదా. ఇన్ని చెప్పినా వీళ్ళు ఎందుకని ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఇంకా దాన్ని డిఫెండ్ చేసుకుందామనే ప్రయత్నంలో ఎందుకున్నారంటారు? సో పక్కన క్లియర్ కట్గా వీళ్ళు ఒప్పుకున్నారు. అంటే దీనిని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? స్వామివారే వీళ్ళ నోటి ద్వారా ఆ యొక్క విషయాన్ని ప్రజలకు తెలియజేసేలాగా మాట్లాడించగలిగారు. సో ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ ఆ వెంకన్న స్వామి దగ్గర నుంచి తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాదు అనేది సుస్పష్టం. ఇంకా దీన్ని బొకాయించే ప్రయత్నం చేస్తారా? చేసుకోండి. ప్రజలకేం తెలియదు అనుకుంటున్నారా? అంత అమాయకులు అయితే కాదు. సో దీనివల్ల ఇప్పుడు వైసీపీ ఏ రకంగా దీన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మరలా ఇక్కడ మార్ఫింగులు చేశారు, లేకపోతే అక్కడ ఏదో చేశారు అని చెప్పినా చెబుతారు. ఎందుకంటే ఏఐ కంటే ముందుగానే వీళ్ళు ఆ టెక్నాలజీని
బాగా ఆపాదించుకున్నారు. ఎక్కడ అప్పుడు ఎంపీగా చేసినటువంటి ఆయన పేరేంటి, గోరంట్ల మాధవ్, ఆయనే ఆ వీడియోలో కనపడితే లేదు లేదు అది మార్ఫింగ్ అని చెప్పి దాన్ని దోశారు పక్కకి. మరి ఇటీవల కాలంలో ఈ ఏఐకి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటికి వస్తూ ఉంటే ఆ టెక్నాలజీని రూపొందించుకొని వీళ్ళు ఏఐతో పాటుగా సమాంతరంగా టెక్నాలజీని కానీ లేకపోతే కొంత ఇన్నోవేటివ్గా, పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూసారా, ఇన్నోవేషన్ అంటే ఎలాగంటే కొత్త దాన్ని కనుక్కోవడం అంటాను. అంటే అసలు నెయ్యి అనేది లేకుండా రసాయనాలతో కూడా ఆ రకంగా తయారు చేయొచ్చు. నెయ్యిలాగా ఆ వాసన, ఆ టేస్టు అదంతా కూడా కలిసేలాగా చేయటం అంటే ఇది సాదా విషయం కాదు. అంత ఇన్నోవేషన్ కలిగినటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారు అని చెప్పేసి అనుకోవాలా? సో ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళే చెప్పారే, అటు సుబ్బారెడ్డి కావచ్చు, ఇటు కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్గా ఇదిగో కొవ్వు కలవలా, కలిసి అయితే జరిగింది. మరి ఇంక వైసీపీ వాళ్ళకి మిగతా వాళ్ళు ఎక్కడ చెబుతారు? దానికి మాటికి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం. అక్కడ దీనివల్ల ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడిపోయారు? ఒక పక్కన అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీల వివాదం, ఆ ఫ్లెక్సీల దగ్గర మరి వీళ్ళు ఒప్పేసుకున్న తర్వాత ఆయన ఈ రకంగా ఆ ఫ్లెక్సీలు పెట్టేసుకు ఆ ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళి లేనిపోయిన వివాదం ఇంతకు ముందన్నడో కూడా నోరు జారని విధంగా నోరు జారడం, చివరికి 18 రోజుల పాటు జైలు పాళ్ళు అవటం. అదేమిటంటే నాకు జైల్లో బ్రహ్మాండంగా ఉంది, ఎంజాయ్ చేశానని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉంటున్నారు. దీని అంతటికి మూల కారణం ఎక్కడ? ఇది వీళ్ళు చెప్పిన దాన్ని కాదని మీకు తెలియదు, మీరు ఆగండి అన్నట్టుగా వాళ్ళు ముందుకు వచ్చేసి ఏమి జరగలేదు, హెరిటేజ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేసి ఇంకా రివర్స్ అటాక్ మొదలుపెట్టారనమాట. ఈ రివర్స్ అటాక్లు ఇవన్నీ ఎన్ని చేసింది? ఇది ఎంత రివర్స్ అటాక్ అంటే మొన్న ఎన్నికల్లో అసలు పరిస్థితి అంత దారుణంగా ఉన్న వీళ్ళు రివర్స్లో వైనాడు 175 అన్నారు. అటువంటి రివర్స్ అటాక్ అనమాట. అంటే మేము ఓడిపోవడం ఏంటి, వైనాడు 175 కొడుతున్నాం అనే దానికి వెళ్ళారు. తీరా అసలు వాస్తవం ఏంటి? 11. అట్లాగే ఇక్కడ అసలు వాస్తవం ఏంటి? వీళ్ళు చెబుతున్నారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ మిగతా వాళ్ళు మాజీ మంత్రులు, అందులో పేరు నాని కావచ్చు, ఆ పేరు నానికి సంబంధించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఆయన కొంచెం బాగానే ఉంటుంది, పెద్దగానే ఉంటుంది వీడియో, ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు మామూలుగా లేవులే. సో ఆ పేరు నాని కావచ్చు, ఇంకొంతమంది నాయకులు వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్రెడిట్ కొట్టేయాలి, ఇదిగో మేము గట్టిగా వినిపిస్తున్నాం వాయిస్ అని చెప్పేసి అని అనుకోవాలా? మర్చిపోయాం. ఈ మధ్య ఈ మహిళా మాజీ మంత్రి రోజా, ఆవిడ ఎందుకని రావట్లా మరి ఈ మధ్యకాలంలో? ఆవిడ కానీ రజనీ కానీ ఇప్పుడు పెద్దగా రావట్లా. ఏదో గుళ్ళో ఆ పూజలు అన్నప్పుడు కొంచెం హడావుడి చేశారు కానీ ఇంకా తర్వాత ప్రెస్ మీట్లు ఏం పెట్టట్లా. దొరికిపోయామనే భావనలో ఉన్నారో ఏమో మరి, లేకపోతే ఈ 2-3 రోజుల తర్వాత ఏమైనా పెడతారేమో. సో వీళ్ళు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి ప్రజల ముందు తెల్లం అయిపోయింది. సరే, ఇప్పుడు సిబిఐ ఏదైతే అక్కడ సిట్టు ఆ నివేదిక సమర్పించిందో, లేకపోతే ఏకసభ్య కమిటీ అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో, వాళ్ళు ఏం తెలుస్తారనేది తర్వాత విషయం. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మరి దీనికి ఇప్పుడేమో రిప్లై ఇవ్వగలరు? ఓమనా అలాగే వైవి, మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, అసలు అది కాదు, మన స్టాండ్ వేరు, మన విధానం వేరు, మీరు అలా డైరెక్ట్గా దొరికిపోతే ఎలాగా, అలా మాట్లాడితే ఎలాగా, మేమేమో పక్కన నానా యాత్ర పడతాండి మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి, మీరేమో ఈ రకంగా వెళ్ళిపోయి మేము దాన్ని అంగీకరించకుండా ఏం పోలేదే అని ఈయన, అక్కడేమో సస్పెక్టెడ్ అని ఆయన, ఉండవచ్చు అన్నారు అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇది వైసీపీకి తీవ్రమైన ఇబ్బంది కలిగించే అంశం వీరిద్దరి రూపంలో. సో అక్కడ స్వామివారికి కలిగింది కాకుండా అటు పార్టీకి అన్ని విధాల ఓ విధంగా చెప్పాలి అంటే వాళ్ళని డిఫెన్స్లో పడేశారు. మరొక సెల్ఫ్ గోల్ వైసీపీ వేసేసుకుందని చెప్పేసి అనుకో. అసలు సెల్ఫ్ గోల్ వేసుకునే దాంట్లో వీళ్ళు అసలు గోల్డ్ మెడల్ మామూలుగా మనకు ఒలింపిక్స్లో ఉంటాయి, గోల్డ్, ప్లాటినం, సిల్వర్ అని చెప్పేసి, బ్రాంజు, ఆ టైప్లో వీళ్ళు ప్రతిసారి కూడా గోల్డ్ లేకపోతే ప్లాటినం అనే తరహాలో పోటాపోటీగా సెల్ఫ్ గోల్స్ మీద సెల్ఫ్ గోల్స్ ఒకళ్ళు మనం నువ్వేసే వాళ్ళు నేను వేస్తాననే తరహాలో వేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి వైసీపీ ఈ డిఫెన్స్లో నుంచి మరలా అటాకింగ్లోకి ఎలా వస్తారు ఏంటి, అసలు వీళ్ళు చెబుతున్నది ప్రజలు ఏమైనా నమ్ముతున్నారా, మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.